నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. తీయండి టపాసులు, పంచిపెట్టండి మిఠాయిలు. అక్కచెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, ఊరూరా సంబరాలు చేసుకోండి. ఇది కదా వార్త అంటే. ఆ పుంపువారు పుర్రెగాడు, అదే లేడీ అగోరిని పోలీసులు అరెస్టు చేశారో. చివరికి ఆ పారపల్లోడికి పోలీసు పంచాంగం చెప్పబోతున్నారో. మామూలు విషయం కాదు ఇది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. ఇన్నాళ్ళకు ఆ పుర్రెగాడి పులుసు కారిపోయే రోజు వచ్చింది. ఆ వర్షిని పెళ్లి చేసుకుని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తప్పించుకొని తిరుగుతున్నాడు సన్నాసి. పైగా ఇద్దరు కలిసి మా జోలికొస్తే సత్తామని బ్లాక్ మెయిలింగ్ చేశారు. అందుకే ఈ విషయం ఇంకా పెద్దదైపోయింది. పైగా ఇన్నాళ్ళు ఆడి మీద చిన్న చిన్న పెట్టి కేసులు తప్ప పెద్ద కేసులు ఏవి బుక్ అవ్వలేదు. కానీ మొన్న ఫస్ట్ టైం ఓ మహిళ ఆ అగోరిగాడి మొదటి భార్యనని చెప్పుకుంది. పేతాత్మ పూజలు చేయిస్తానని చెప్పి 10 లక్షలు తీసుకున్నాడని కేసెట్టింది. ఇన్నాళ్ళకాడి ఈపులు చింతపండు చేసేందుకు పోలీసులకు అవకాశం దొరికింది. మరి కాళ్ళు దాన్ని ఎట్ట వదిలేసుకుంటారు? అందుకే హైదరాబాద్ పోలీసులు ఉత్తరాఖండ్ దాకా వెళ్ళి మరీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఓ డబ్బున్న మహిళ ఇంట్లో ఏవో సమస్యలున్నాయని చెప్పి ఈ బుసకొట్టలేని పావును నమ్ముకుందట. ఆ పూజ ఈ పూజ అని చెప్పి 10 లక్షలు దోచేశాడట. అంతేకాదు ఇంకో 5 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేశాడట. అందుకే ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. ఆడి పాపం పండింది. ఆడి జుట్టు కట్టు బొట్టు అన్నీ పీకి పారేసి జైల్లో చిప్పకుడు తినిపించడానికి రెడీ అయ్యారు పోలీసులు. ఇన్నాళ్ళు ఆడు ప్రజలందరినీ ఎట్టిన టార్చర్కు ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవించబోతున్నాడు. అన్నింటికీ మించి నువ్వు లేక నేను లేను అనుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు ఇద్దరు గలీజ్ కపుల్. హాయిగా ఉత్తరాఖండ్లో కాపురం పెడదామని వెళ్ళారు. సరిగ్గా ఇట్లాంటి టైంలో ఆ గజ్జిగాడిని బొక్కలో ఎడుతున్నారు పోలీసులు. మరి ఆ పిచ్చిపిల్ల పరిస్థితి ఏటో అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. అసలే ఆడేం మందు పెట్టాడో కానీ ఆ పారపల్ల సుందరాంగుడే తన లోకం అనుకుంటుంది. ఇప్పుడు అటుకెళ్ళి అని లోపటేస్తే మరి బయట వర్షిని ఏడు చేస్తుందో అనుకుంటున్నారు అందరూ. కొంపదీసి ఆడి కోసం న్యాయ పోరాటం గట్టా చేయదు కదా అనుకుంటున్నారు మరికొంతమంది. అటు ఆ అగోరిగాడిని మొదటి పెళ్లి చేసుకున్న రాధిక అనే అమ్మాయి లాయరట. ఆడి రెండో పెళ్లి చెల్లదు, ఆడి సంగతేటో చూస్తానని వార్నింగులు ఇచ్చింది. కేసుల మీద కేసులెట్టి ఆ అగోరిగాడి బతుకు బస్టాండ్ చేయాలని కంకణ కట్టుకున్నారు అంతా. లేకపోతే అమ్మమ్మమ్మమ్మమ్మ ఆడి అరాచకం మామూలుగా ఉందా చెప్పండి? గుడ్డలిప్పుకొని తిరిగి జనాన్ని భయపెట్టాడు. గుళ్ళోకి పంపించలేదని పెట్రోల్ పోసుకొని రచరచ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా సరే జనంతో గలాట ఎట్టుకున్నాడు. చివరికి ఓ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లని ఎగరేసుకొని పోయాడు. అడిగితే నా ఇష్టం మీకేటి కట్టం అన్నట్టు రెచ్చిపోయాడు. ఆడి గలీజ్ కథలన్నీ చూసి జనానికి సిరాకొచ్చింది. ఆడు దొరికితే సిత కొట్టేయాలన్నంత కోపంతో ఉన్నారు జనాలు. ఎట్లాంటి టైంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా మంది దేవుడున్నాడు ఆడికి తగిన శాస్తి చేశాడు అనుకుంటున్నారు. ఏటైనా అగోరిగాడికి జైల్లో పోలీసుల స్టైల్లో రాత్రి పగలు లాఠీలతో పసందైన విందు భోజనం ఎట్టాలి. మర్యాదలకు ఏమాత్రం లోటు రానివ్వద్దు అని కోరుకుంటున్నారు ప్రజలు. ఆడి అవతారం తీసేయించి నున్నగా గుండి గీసేయాలని కోరుకుంటున్నారు మరికొంతమంది. ఏది ఏటైనా ఆ గబ్బుగాడు అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరూ అమ్మయ్యా అరెస్ట్ చేశారా పేడా పోయింది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ఏం ఫీల్ ఉందిరా మామ అనుకుంటున్నారు అంతా.